కౌజీస్ కిచెన్లో ఈరోజు మనం పంచదార అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పంచదార అరిసెలు తయారు చేయడం కోసం 3 కిలోల బియ్యం 24 గంటల పాటు వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నాము. ఈ తడి బియ్యాన్ని పిండి మరలో పిండిని ఆడించుకొని ఈ విధంగా జల్లెడలో మెత్తగా పిండిని జల్లించుకొని తీసుకుంటున్నాము. అరిసెలు విరిగిపోకుండా నీట్గా రావాలంటే పిండి ఈ విధంగా మెత్తగా జల్లించుకొని తీసుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే నేతిలో 4 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని నేతిలో దూరగా వేయించుకొని తీసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ గసగసాలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. 10 గ్రాముల యాలకులని రోట్లో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకుంటున్నాము. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్, 2.5 కిలో పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార గిన్నె స్టవ్ మీద పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార ఈ విధంగా పూర్తిగా కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పంచదార పాకం వచ్చిన తర్వాత కొద్దిగా సిరప్ ఈ విధంగా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. పంచదార పాకం వాటర్లో వేసిన తర్వాత ఈ విధంగా చేతికి వస్తే పాకం వచ్చినట్లు. పంచదార పాకంలో ముందుగా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ గసగసాలు, యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. పాకంలో పిండిని కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. పిండి పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి పాకంలో ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి పాకం బాగా కలిసిన తర్వాత 100 గ్రాముల నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి పంచదార చలిమిడిలో బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. అరిసెలను తయారు చేయడం కోసం పంచదార చలిమిడి రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. చలిమిడి వేడి చల్లారిన తర్వాత అరిసెలను తయారు చేయడం కోసం కావాల్సిన సైజులో ముద్దలను చేసుకోవాలి. చేతికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని చలిమిడిని ఈ విధంగా అరిసెలుగా ఒత్తుకోవాలి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న అరిసెని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఒక అరిసె యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మరొక అరిసెని యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఒక్కొక్క అరిసెని పైకి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అరిసెలు ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. అరిసె రెండు వైపులా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అరిసెల పలకలతో అరిసెను తీసుకొని ఎక్సెస్ ఆయిల్ని అంతటిని ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అరిసెలు అన్నిటినీ ఎక్స్ ఆయిల్ అంతా ఈ విధంగా అరిసె పలకలతోటి ఒత్తుకొని తీసుకోవాలి.
ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పంచదార అరిసెలు రెడీ అయ్యాయి. ఈ అరిసెలలో మనం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, యాలకుల పొడి, గసగసాలని యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పంచదార అరిసెలను మనం 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పంచదార అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.